ఏ రోజైతే ఒక సైనికుడు సైన్యంలో చేరాడో ఆ రోజే తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే దేశమే ఎక్కువ అనుకొని చేరుతాడు సైన్యంలో. అలానే ఒక క్రైస్తవుడుగా బైబిల్ పట్టుకున్నాడు అని అంటే ఆ రోజు డిసైడ్ అయిపోయాడు, నాకందరికంటే దేవుడే దేవుడు. తర్వాతనే ఎవరైనా ఆ దేవుడి కోసం అవమానమైనా పర్వాలేదు, నిందైనా పర్వాలేదు, చావైనా పర్వాలేదని తెగించేశాడు క్రైస్తవుడు. అది క్రైస్తవుని కూడా సైనికుడితో అందుకే మాట్లాడాడండి, సైనికుడితో అందుకే పోల్చాడు. అక్కడ దేశం కోసం సైనికులు ఎలా ప్రయాసపడుతున్నారో ఈరోజు మన దేశంలో ఉన్న ఎవడి 4 దిక్కుల మధ్య ఉన్న భారతదేశంలో ఉన్న నాతో ఉన్న నా సహోదర సోదరీమణులను వారిని మంచి మనుషులుగా మార్చుకోవాలి, వారిలో మానవత్వాన్ని నింపాలి అనే ఆలోచనతో క్రైస్తవుడైన వాడు ఇక్కడ కష్టపడుతున్నాడు, ఇక్కడ శ్రమ పడుతున్నాడు, ఇక్కడ ఎన్ని నిందలైనా భరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీ మీద ప్రేమ, మీ మీద ప్రేమే. మీ మీద ప్రేమ బలవంతం చేసింది మమ్మల్ని. అందుకే మీరు కొట్టినా మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాం, తిట్టినా మళ్ళీ వస్తున్నారు, మీరు వద్దన్నా మళ్ళీ వస్తున్నారు. ఎందుకో తెలుసా? మీ మీద ప్రేమయ్యా.